జై గురుభ్యో నమ. మనం నాడీ శుద్ధి ప్రాణాయామాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మరొక విధానాన్ని సాధన చేద్దామండి. దీన్ని సాధారణంగా అన్ని యోగా సెంటర్ల్లోనూ, ప్రత్యేకంగా న్యాచురోపతి సిస్టంలోనూ ఎక్కువగా ఈ నాడీ శోధన ప్రాణాయామాన్ని చేస్తూ ఉంటారు. దీన్ని విత్ నెక్ మూమెంట్తో, తల యొక్క కదలికలతో గాలి తీసుకుని తల భాగాన్ని వెనక్కంటాము, గాలి వదులుతూ క్రిందకంటాము. ఎడమ ముక్కు ద్వారా తీసుకొని కుడి ముక్కు ద్వారా వదులుతాం, మరలా కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడమ ముక్కు ద్వారా వదులుతాం అన్నమాట. ఒక రౌండ్ నేను చేసి చూపిస్తాను, తర్వాత మీరు సాధన చెదురుగానండి. ముందు ప్రశాంతంగా చేయబోయే ముందుగా ఏదైనటువంటి ధ్యాన ఆసనంలో స్థిరంగా కూర్చోవాలి. వినాయకుణ్ణి, తల్లిని, తండ్రిని, గురువును, ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించుకొని చేయబోయే ముందు ఒక 4-5 సార్లు దీర్ఘమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయాలి. చేసిన తర్వాత గాలి పూర్తిగా వదిలిపెట్టేసి కుడి చేతిని ముద్రలో ఉంచుకొని ముందుగా కుడి ముక్కు మూసివేసేయాలి. గడ్డాన్ని ఛాతి కానించాలి గాలి పూర్తిగా వదిలిపెట్టేసేటప్పుడు. ఇప్పుడు గాలి తీసుకుంటూ తల భాగం పైకంటాము. ఎడమ ముక్కు మూసివేసిన తర్వాత మాత్రమే కుడి ముక్కుని ఓపెన్ చేసి గాలి వదులుతూ కిందికి అనాలి. మళ్ళీ బ్రెత్ ఇన్, అప్, breathe out, down. Left in, right out. Right in, left out. Left in, right out. Right in, left out. అలా ఎడమ ద్వారా వదిలిపెట్టేసి 10 నుంచి 20 రౌండ్ల వరకు చేసుకొని, ఏ ముక్కు ద్వారా అయితే నేను స్టార్ట్ చేశామో ఆ ముక్కు ద్వారా వదిలిపెట్టేసి ప్రశాంతంగా కొంచెంసేపు ధ్యాన స్థితిలో ఉంటాం. ఆ తర్వాత మరలా కుడి ముక్కుతో స్టార్ట్ చేసి ఎడమ వదులుతాం. ఎడమ తీసుకొని కుడి వదులు చేసినంతసేపు చేసి మరలా కుడి ద్వారానే వదిలేసి విశ్రాంతి తీసుకోవాలి. ముందుగా ఎడమ ముక్కు మూసివేసి గడ్డాన్ని ఛాతి కానించేసి గాలి పూర్తిగా వదిలిపెట్టేసి రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్. ఆ మాదిరిగా 10 నుంచి 20 సార్లు చేసి ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చొని మనసు దృష్టి 2 కనుబొమ్మల మధ్య భాగంలో నిలిపి ఉంచి చిరుమందహాసంతో సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మనం గమనిస్తూ ఉంటాం. ఇది ఒక రౌండ్. ఇది బేసిక్గా మనం చేసేటువంటి ప్రాణాయామం. దీన్ని ఎవరైతే మెడ నొప్పులు ఉన్నవాళ్ళు, తల తిరుగుడు ఉన్నవాళ్ళు, పెద్దవారు, ఇటు నెక్ మూమెంట్ లేకుండా చేసుకోవాలి. ఇటు లేకుండా నెక్ మూమెంట్తో చేసుకోవచ్చు. ఈ సమస్యలు లేని వాళ్ళు నెక్ మూమెంట్ లేకుండా చేసుకోవచ్చు. సమస్యలు ఉన్నవారు మాత్రం ఆ కదలికలు చేయకూడదు. సమస్యలు లేని వాళ్ళు మాత్రం ఫోర్స్గా నెక్ మూమెంట్తో చేయాలి. ఎందుకంటే ఎంత ఫోర్స్గా చేస్తే ఫిజికల్లో ఉన్నటువంటి సమస్యలు అంతా తగ్గుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాణాయామం చేయబోయే ముందుగానే దీన్ని చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది కఫదోషం ఉన్న వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ముక్కులు బ్లాకేజ్ అయి ఉంటాయి, ఫ్లమ్ ఎక్కువగా ఫామ్ అవుతుంది. అట్లాంటి వాళ్ళు కొంచెం ఫోర్స్గా చీదినప్పుడు మాత్రమే ఆ కఫం మొత్తం కూడా తిగి బయటికి పోతూ ఉంటుంది. ఇటువంటి దోషాలు ఏం లేవు, నార్మల్గానే మనం నెమ్మదిగానే చేసుకోవచ్చు. ఎంత ఫోర్స్గా చేసినప్పుడు అంతా ఫిజికల్లో ఉన్నటువంటి సమస్యలు తగ్గుతుంది. వెయిట్ లాస్ కానివ్వండి, తర్వాత కఫదోషాలు కానివ్వండి, ఊపిరితిత్తుల సమస్యలు కానీ, ఆయాసం, ఇట్లాంటి సమస్యలు తగ్గుతూ ఉంటాయి. ఇట్లా కఫం అయిపోయిన తర్వాత వాతపిత్త
కఫ దోషాలు పోయిన తర్వాత నార్మల్గా మనం సాధన చేసుకోవచ్చు. ఇట్లా నెక్ మూమెంట్ చేయాల్సిన పని లేదు. కానీ బేసికల్గా ప్రైమరీ స్టేజ్లో మాత్రం కొంచెం నెక్ మూమెంట్తోనే సాధన చేస్తే మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. అది మనం ఇన్స్ట్రక్షన్ చేస్తూ మనం స్టూడెంట్ని గైడ్ చేస్తూ ఈ సాధన చేయించాలన్నమాట. రెండో స్టేజ్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ విత్ అబ్డామిన్ మూమెంట్ని ఇన్వాల్వ్ చేస్తాం. సేమ్ టెక్నిక్, గాలి తీసుకుంటూ ఛాతి నిండుగా గాలి తీసుకోవాలి. గాలి వదిలేటప్పుడు పొట్ట అయినా టైట్ చేయాలి. మళ్ళీ కుడిదారు గాలి తీసుకున్నప్పుడు ఛాతిని బాగా ఎక్స్పాండ్ చేస్తాము. ఎడమ దారి వదిలిపెట్టి పొట్ట అయినా టైట్ చేస్తాం. రెండు మూమెంట్స్ జరుగుతుంది. గాలి తీసుకున్నప్పుడు చెస్ట్ ఓపెన్ అవుతూ ఉంటుంది, గాలి వదిలేటప్పుడు పొట్ట అయినా కంట్రాక్ట్ అవుతుంది. ఉద్యాన బంధ మూలబంధ పడుతూ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఛాతిలో సమస్యలు తగ్గుతాయి, పొట్టలో సమస్యలు తగ్గుతుంటాయి. హృదయకోశ వ్యాధులు, ఉదరకోశ వ్యాధులు రెండు కూడాను సమస్య పోతూ ఉంటాయి. ఒక 2 రౌండ్లు నేను చేస్తాను, గమనించండి. ఫస్ట్ కుడి ముక్కు మూసివేసి లోపల ఉన్న గాలిని ఎడమ ద్వారా పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. ఆ మాదిరిగా ఫోర్స్గా గాలి చేస్తూ ఉండాలి, ఫోర్స్గా వదులుతూ ఉండాలి. దీనివల్ల కఫదోషాలు మొత్తం కూడాను హరించివేయబడుతూ ఉంటాయి. ఆ తర్వాత ప్రశాంతంగా కూర్చొని రెండో వైపు కూడా అదే మాదిరిగా చేయాలి. ఫస్ట్ ఎడమ ముక్కు బుస్సు వేసి గడ్డాన్ని ఛాతి కాంచి గాలిని పూర్తిగా వదిలిపెట్టేసేయాలి. రైట్ ఇన్, బాగా చెస్ట్ ఓపెన్ చేయాలి, షోల్డర్స్ ఓపెన్ చేయాలి, నెక్ బాగా వెనక్కి వెళ్ళాలి. లెఫ్ట్ అవుట్, ఒక్క ఉదుటినే పొట్టాయను బాగా ప్రెస్ చేయాలి, టైట్ పట్టి ఉంచాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏ ముక్కు ద్వారా అయితేనే స్టార్ట్ చేసాము ఆ ముక్కు ద్వారానే వదిలిపెట్టేసి విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఒక 10 నుంచి 20 రౌండ్లు చేసి విశ్రాంతిని పొందుతుండ. ఇది రెండో స్టేజ్. దీంట్లోనే మూడో స్టేజ్ ఏంటంటే పూరక కుంభకంలో కొంచెంసేపు ఉంటాం, 2 సెకండ్స్. రేచిక కుంభకంలో 1 సెకండ్ ఉంటాం. అంటే గాలి తీసుకుంటాం, ఫోర్స్ ఇక్కడే 2 సెకండ్స్ వెయిట్ చేయాలి. మళ్ళీ గాలి స్లోగా పూర్తి వదిలిపెట్టేసి బంధత్రయం జరుగుతుంది, 1 సెకండ్ ఉంటాం. ఒకసారి నేను చేస్తాను, గమనించండి. ఫస్ట్ గడ్డాన్ని ఛాతి కాంచి గాలి పూర్తి వదిలిపెట్టేసాలి. మీ ఎడం చేతిని ఎడం మోకాల మీద గ్రిప్గా ఉంచుకోవాలి. ఆ విధంగా మీకు అనుకూలంగా ఉన్నంతవరకు చేసి హాయిగా ధ్యాన స్థితిలో విశ్రాంతిని పొందుతూ ఉండాలి. మళ్ళా రైట్తోనే స్టార్ట్ చేస్తాము, రైట్తోనే ఎండ్ చేస్తాం. రెండు పక్కలా చేయాలి. లెఫ్ట్తో స్టార్ట్ చేసి లెఫ్ట్తో ఎండ్ చేస్తాం, రైట్తో స్టార్ట్ చేసి రైట్తో ఎండ్ చేస్తాం. కుంభకాల్లో 2 సెకండ్లు, రేచికంలో 1 సెకండ్. కుంభకంలో 4 సెకండ్లు ఉంటే రేచకంలో 2 సెకండ్లు ఉండేటట్టు మీరు ప్లాన్ చేసుకోండి. మీ కుంభక స్థాయి పెరిగే కొంది దాంట్లో సగభాగం రేచకంలో ఉండే ప్రయత్నం చేయండి. అది సాధన పెరిగే కొంది కుంభక స్థాయిని పెంచుకోవటమే మనం తెలుసుకోవాల్సింది. కొంచెం ఫోర్స్గా, పవర్ఫుల్గా, ర్యాపిడ్గా చేస్తూ ఉంటాం అన్నమాట. జస్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయాలి, పూర్తి గాలిలో పెట్టేసి గడ్డాన్ని ఛాతి కానించాలి. రైట్ ఇన్, 2 సెకండ్స్ హోల్డ్. లెఫ్ట్ అవుట్, 1 సెకండ్ హోల్డ్. బంధత్రయం. లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్. ఆ విధంగా చేసి హాయిగా
విశ్రాంతి స్థితిలో, ధ్యాన స్థితిలో ఉండాలి. ఈ విధంగా ప్రశాంతంగా ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత మనం మిగతా ప్రాణాయామం చేయడానికి ఉపక్రమించాలన్నమాట. ఇది కేవలం క్లెన్సింగ్ కోసం మాత్రమే వాడుతుండాలి. రిలాక్సేషన్ కోసం చాలా స్లోగా తీసుకుంటాము, స్లోగా వదులుతాం. కానీ కఫ దోషాలు పోవాలంటే ఫోర్స్గా తీసుకొని ఫోర్స్గా వదులుతుంది. గ్రిప్ కోసం నెక్ మూమెంట్ చేస్తాం అన్నమాట. నెక్ మూమెంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం పరిగణనలో తీసుకొని మీరు సాధన చేసి మంచి ఫలితాలు పొందుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై గురుభ్యో నమః.